అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో రాధాకృష్ణ ఒక వార్త రాసిండు, ఏబిఎన్ రాధాకృష్ణ. దాని మీద ఒక స్పెషల్ డిబేట్ నడిపించింది ఏబిఎన్ ఛానల్. దాని వెనక పెద్ద ఎజెండా కూడా ఉంది. దానిలో ఆ వార్త ఏందో మీరు మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తా. హరీష్ రావుకు బీజేపీ గాలం వేస్తుంది, రేవంత్ రెడ్డికి కూడా బీజేపీ గాలం వేస్తుంది అని ఆ స్టోరీ రాసిండు ఆయన. రాసి హరీష్ రావు పార్టీ మారుతాడు, హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు పోతాడు అని ఒక డిబేట్ నడిపించారు వెంకటకృష్ణతో. అసలు దీని వెనుక ఏముందో స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే తర్వాత మెల్లగా తెలిసినాయి. వారం రోజులు అయింది అంతా జరిగి. కానీ స్టోరీ అంతా చాలా పెద్ద స్టోరీ దీని వెనుక ఉన్నది. ఇదంతా రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్లాన్. ఏబిఎన్ ఎవరి కోసం పనిచేస్తుంది, రాధాకృష్ణ ఎవరి కోసం పనిచేస్తాడు, దానిలో వచ్చే వార్తలు ఎవరి కోసం రాస్తారు అనేది ఓపెన్ కదా, దానిలో మళ్ళీ డౌట్స్ ఏం లేవు. కానీ ఇది ముందు నడిపిస్తారు. ఈరోజు అయిపోలేదు సినిమా, ఇది రేపు ఈ సినిమాని ఇంకా నడిపిస్తారు. హరీష్ రావు చాలాసార్లు చెప్పిండు నేను పార్టీ మారను అని. పార్టీ తిట్టిండు కూడా ఏదో షోలా, నేను కనుక బీఆర్ఎస్ నుంచి పోతా అంటే అని ఏదో తిట్టిండు కూడా. అయినా సరే దాన్ని ఇంకా నడిపిస్తారు. ఉంటాయి కొందరు నడిపిస్తుంటారు అట్లా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏంది అసలు ఈ కథనం వెనుక ఏంది? ఒకటి, హరీష్ రావు పార్టీ మారుతాడు అని బీఆర్ఎస్ను డిస్టర్బెన్స్ చేయాలి, ఒక ఎజెండా. రెండో ఎజెండా ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా బీజేపీ ఆఫర్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి పైన కూడా కన్నేసినారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డిని చాలా బలమైన లీడర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, చాలా బలమైన లీడర్గా. అంటే రేవంత్ రెడ్డి మీరు చూసినారా ఎంత బలమైన లీడర్ అయితే బీజేపీ కన్నేసింది మీద. కాంగ్రెస్లో పట్టించుకోకపోతే, లేకపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, లేకపోతే కాంగ్రెస్ ఇంకేదో అన్నారని, ఈయన చేసే పనులన్నీ కూడా ఏదో హైకమాండ్ గుర్తుపట్టిందని, ఇది కాదు. బీజేపీయే రేవంత్ రెడ్డిని పార్టీలోకి రమ్మని అంటున్నారు అంటే ఇది ఎంత పెద్ద ప్రొజెక్షన్ అనేది వాళ్ళ ఉద్దేశం. అవన్నీ చెప్తున్నారు. మోడీ మేరసే జోడో అన్నాడు అని, తర్వాత బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి వస్తే బీజేపీ బలోపేతం అవుతుందని, అందుకే వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఆ దృష్టితో ఉన్నారని బీజేపీ వాళ్ళు. ఇట్లాంటి కథనం అంతా నడిపించారు. దీనిలో వాళ్ళు ఏం నడిపించినా వాళ్ళు మాత్రం ఒకటే, ఏంటంటే అది 100% రేవంత్ రెడ్డి తెలియకుండా రాసింది ఏం కాదు. నాకు అందిన సోర్సెస్ ద్వారా చెప్తున్నాను నేను. రేవంత్ రెడ్డి తెలియకుండా రాసిన కథనం కాదు అది. మామూలుగానే రాధాకృష్ణ ఏదైనా ఉంటే రాధాకృష్ణ ఏంది రేవంత్ రెడ్డికైనా చంద్రబాబు నాయుడుకైనా సూచనలు చేస్తుంటాడు వార్తల ద్వారా, మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ ఏంది రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడంటే, బహుశా ఆయన హైకమాండ్కి అల్టిమేట్ అనుకోవచ్చు మనం. హైకమాండ్కి అల్టిమేట్ మీరు కాకపోతే నాకు మస్తు మంది ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ఒక పెద్ద రాజకీయ నాయకుడుగా, ఒక పెద్ద ఫిగర్గా చూపించే ప్రయత్నం అది. హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి పోతాడు బీజేపీకి, హరీష్ రావు మీద కన్నేసిన వాళ్ళు అని వాళ్ళు బీఆర్ఎస్ని డ్యామేజ్ చేసి ఒకటే దెబ్బకు రెండు పనులు అవుతున్నాయి ఇక్కడ కాంగ్రెస్కు నేను తప్ప ఆల్టర్నేటివ్ లేదు అని, రేవంత్ రెడ్డి తప్ప ఎవరు లేరు అని చెప్పే ప్రయత్నం. రేవంత్ రెడ్డి ఇక మీకు శరణ్యం, రేవంత్ రెడ్డి లేకపోతే మీ కష్టం, రేవంత్ రెడ్డి మీద బీజేపీ కూడా కన్నేసిండ్రు, మీరు రేవంత్ రెడ్డిని పట్టించుకోకపోతే మీకు ఇది నష్టం జరుగుతుంది, రేవంత్ రెడ్డిని పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డికి వేరే దారి కూడా ఉంది అని చెప్పే ప్రయత్నం ఇది. ఇంకో పక్కనేమో హరీష్ రావు పక్క చూపులు చూస్తున్నాడు, హరీష్ రావు బీజేపీ వైపు చూస్తున్నాడు, బీజేపీ వాళ్ళు హరీష్ రావు వైపు చూస్తున్నారు అని బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయాలి. ఇదంతా ఒక ఎజెండా. ఇట్లాంటివన్నీ మనం ఇంతకుముందు ఏపీలో చూసినాం. ఎందుకంటే మనం తెలంగాణ ఇప్పుడు 2004 కదా టీడీపీ లాస్ట్, మన ఉమ్మడి ఏపీలో 2004 లాస్ట్ గవర్నమెంట్ టీడీపీ, తర్వాత రాలేదు, మన తెలంగాణకు వచ్చే వరకు రాలేదు. ఇక్కడున్న ఇట్లాంటి బ్యాచ్ అంతా కూడా అక్కడనే పనిపెట్టుకున్నారు, వాళ్ళు అక్కడనే మోసే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎనిమియే ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు బ్యాచ్కి. కానీ రేవంత్ రెడ్డి ఫ్రెండ్, ఇది ఇక్కడ ఉన్న లింకు. కాబట్టి రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లోకి పెట్టాలి. రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లో తీసుకుపోనికే ఇట్లాంటి కథనాలు వండి వారుస్తుంటారు. ఇక్కడ ఏపీలో రెగ్యులర్గా నడుస్తుంటుంది. ఏపీలో ఇంకా చంద్రబాబు నాయుడు ఏపీకి వెళ్ళిపోయిండు, తర్వాత ఆడ ముఖ్యమంత్రి అయ్యిండు 2014లోనే, తర్వాత మళ్ళీ ఓడిపోయాడు. ఇంకా ఆడ మొత్తం ఆడ వండి వారసుడు, అదంతా పెద్ద మసాలా బ్యాచ్ అంతా కూడా అక్కడ నడుస్తుంటుంది ఏపీలో. వీడికి వచ్చేవరకు వీడు ఎవరు లేకుండ్రి వాళ్ళకు. నిజానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు 2015లోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. టీడీపీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. టీడీపీకి ఇప్పుడు ఎరివేసినా అది లేస్తట్లేదు, మొలక కూడా వస్తట్లేదు. టీడీపీ ఎందుకట్లా అయిందని చాలా కారణాలని, మళ్ళీ అది వేరే విషయం.
ఇక్కడున్న ఆంధ్ర ప్రదేశ్ సంబంధించిన ఓటర్లు కూడా టీడీపీకి ఓటేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే టీడీపీ అనేది లేదు, టీడీపీకి వేయడం వల్ల లాభం లేదు. ప్లస్ టీడీపీని ఇక్కడ బతికించుకొని కూడా చేసేది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళకు ఏపీలో సెట్ అయిపోయింది, వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ టీడీపీ కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి కావాలి, కాంగ్రెస్ కాదు. మళ్ళీ దానిలో వచ్చే చూసారు కదా, బట్టి విక్రమార్క మీద కథనాలు రాసిన రోజులు చూసినాం మనం. రేపు ఇంకా చాలా ఉంటాయి. రేపు ఇంకా చాలా ఈ కాంగ్రెస్లో ఉన్న ఒరిజినల్ లీడర్స్ మీద కూడా చాలా కథనాలు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సేవ్ చేయాలి. అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఈ రెండు ఇంపార్టెంట్. బీజేపీ కూడా ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. మళ్ళీ ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్లస్ బీజేపీ కలిసి ఉన్నదని చెప్పి ఇక్కడ బీజేపీని మోసే వార్తలు కూడా ఏం రారు. ఇక్కడ అట్లాంటి వార్తలు కూడా ఏమి ఉండవు. మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మోసే ప్రయత్నం చేసిండు కొంతకాలం, ఇప్పుడు చేస్తున్నారు ఆ ప్రయత్నం. ఏంది ఆ లైన్ అంటే, పవన్ కళ్యాణ్ తీసుకొస్తే పవన్ కళ్యాణ్ కనుక లేపితే ఏమన్నా టీడీపీకి అవకాశం దొరుకుతుందేమో, ఏమన్నా బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ పార్టీ కూడా పెడతారేమో, కూటమి పెడతారేమో, ఇట్లాంటి ప్రయత్నాలు. వాళ్ళు కూడా సేమ్ రేవంత్ లైను, చంద్రబాబు నాయుడు లైను, ఏబిఎన్ వాళ్ళ లైను అన్నీ ఒకటే. తెలంగాణ అనేది లిమిట్ కావద్దు, తెలంగాణ అనే సెంటిమెంట్ రాసుకోవద్దు, తెలంగాణ అనే మాటను ఊకే పలుకొద్దు, తెలంగాణ అని ఊకే జనాలలో ఒక చర్చకు తీసుకురావద్దు. ఇవే ప్రయత్నం వీళ్ళు చేసేది. అందుకే ఇదంతా పొలిటికల్ ఎజెండా కాకపోతే రేవంత్ రెడ్డి ఫేస్తోన ఇప్పుడు బీజేపీ ఏమైనా ఓటు గెలుస్తుందా? ఇప్పుడు టీడీపీ ఆ రోజు మోడీ మాట్లాడేది కూడా రేవంత్ రెడ్డి చేసే డ్రామాలకు చెక్ పెడదామని మాట్లాడవచ్చు. ఈయన ఏం చేస్తారంటే అధిష్టానాన్ని భయపెట్టనికే చాలాసార్లు, పార్టీ అధిష్టానాన్ని భయపెట్టనికే చాలాసార్లు బీజేపీకి దగ్గరైనట్టుగా ఒక వాతావరణం సృష్టిస్తాడు. ఇక్కడ ఉన్న కొంతమంది బీజేపీ కార్యకర్తలు దాన్ని అర్థం చేసుకోక రేవంత్ మావోడే అనుకుంటారు. కానీ అది కాదు, ఆయన సేఫ్ జోన్లో ఉండడానికి చేసే డ్రామా అది. ఏంటంటే మీరు లేకపోతే నాకు వీళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, వీళ్ళతో నేను కలిసి ఉంటున్నా, కేంద్ర ప్రభుత్వం నాతో మంచిగా ఉంటుంది, హైకమాండ్ మోసం చేయడం అనమాట. అది వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికే. ఇక్కడ బీజేపీ నుంచి ఏం లింక్ ఉందో తెలియదు. ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్లు రేవంత్ రెడ్డితో మా మోడే కలిసినాడు, మాదే ఉందని చెప్పేసి వీళ్ళంతా కలిసిపోతారు. మళ్ళీ అది వేరే విషయం. కలిసిపోవడం అంటే కాదు, బిజినెస్లు, డీలింగ్స్, సెటిల్మెంట్లు ఇవన్నీ చాలా ఉంటాయి బీజేపీలకు, రేవంత్ రెడ్డికి, బీజేపీలో ఉన్న కొంతమంది లీడర్లకు. అది పర్సనల్, మళ్ళీ అది వాళ్ళ పార్టీకి వనుకొచ్చే అంశం కాదు. ఆ లింకులో నడుపుతుంటారు వాళ్ళకి అది అర్థమవుతుంది అనమాట. మోడీ మంచిగా ఉన్నాడు కదా, కానీ ఆ రోజు చేసింది సెటైర్. అది నువ్వు మీరేసే జోడో అంటే అధిష్టానానికి అనుమానం వస్తాయి కదా. అంటే ఈయన ఆడే డ్రామాను బయటపెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళు. అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ లైన్లో ఉన్న స్కెచ్ ఇది. హరీష్ రావు పోను అని చాలాసార్లు చెప్పిండు. హరీష్ రావు పార్టీలో నెంబర్ 2, ఆయన బీజేపీ పోయి నెంబర్ 2 కాలేడు కదా, బీఆర్ఎస్లో నెంబర్ 2, టైం వచ్చినా నెంబర్ 1 అవుతాడేమో. కానీ బీజేపీ పోతే నెంబర్ 2 కాలేడు, నెంబర్ 5 రాలేడు. ఆడ చూసారు కదా, 4 ఉంటారు. ఆ 4 మోస్తూ ఉంటారనమాట. అది కొనసాగుతున్న యాత్ర. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పోయినా దాని కింద వెనక ఉండాల్సిందే తప్ప ముందుకు పోలేరు. ఆ 4 ఉంటారు ఎప్పుడు. ఈయన నెంబర్ 5 కూడా కాలేడు హరీష్ రావు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన కూడా పెద్ద రాజకీయ సీనియర్ లీడర్. హరీష్ రావుకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన లైన్ ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళ మామతో ఉంటాడు. వాళ్ళ మామ అంటే కేసీఆర్. ఆయన కథ అసలు హరీష్ ఏంది కేటీఆర్ కూడా చెప్పని చాలా విషయాలు హరీష్ రావు చెప్తుంటాడు, మాట్లాడుతుంటాడు. అసలు ఒక విషయం చెప్పాలంటే హరీష్ రావు కోసం కవితను వదిలేసుకున్నాడు అంతే. ఆ లైన్ అంటే హరీష్ రావే ఇంపార్టెంట్. కేసీఆర్కి ఎప్పటి నుంచో కలిసి ఉన్నాడు, కేసీఆర్ మంచి చెడుల్లో ఉన్నాడు, ఉద్యమంలో ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఉన్నాడు, పార్టీ పెట్టినాక ఉన్నాడు, ఇంకా అన్ని వ్యవహారాలు. కానీ దాన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేసి ఏమవుతుందంటే రాష్ట్రంలో బీజేపీ లేస్తలేదు, కాంగ్రెస్ కునారెళ్ళిపోతుంది. జనమంతా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుండే అని మళ్ళీ పాత మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగానే బాగుండే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండే, ఇట్లాంటి చర్చలు జనాలలో ఉన్నాయి. దాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారనమాట. ఈ ప్రయత్నం అదే. అందుకే లేతే రేవంత్ రెడ్డిని బీజేపీ తీసుకొని బీజేపీ ఏమన్నా ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఎంపీ ఏంది రాజ్యసభ ఎంపీ చేసుకొని మోడీ పక్కన కూర్చోబెట్టుకోవాల్సిందే తప్ప తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి కోటేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఫేస్ మీద కాంగ్రెసే గెలవదు, కాంగ్రెస్ సర్వనాశనం అయినప్పుడు ఆయన ఫేస్ మీద బీజేపీ గెలుస్తుందా? గెలవదు. మరి అటువంటిప్పుడు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు తెలివి తక్కువ, వాళ్ళ అవకాశం కోసం, అవసరం కోసం రేవంత్ రెడ్డిని వాడుకుంటారేమో కొంతమంది. కానీ వాళ్ళు రాజకీయంగా రేవంత్ రెడ్డిని వాడుకునే ప్రయత్నం ఏముండదు. ఎనీవే ఆ కథనం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉంది. రేవంత్ రెడ్డిని ఒక టాల్ పర్సనాలిటీ అని చూపించే ప్రయత్నం చేసిన వాళ్ళు. ఎందుకు అని అంటే హైకమాండ్ని బెదిరించడం, ఇక్కడ బీఆర్ఎస్ విచ్ఛిన్నం చేయడం. హరీష్ రావు అటు ఇటు చూస్తున్నాడు, బీజేపీ హరీష్ రావు వైపు చూస్తున్నది అని చెప్పే ప్రయత్నం. ఇది ఇన్ని రోజుల తర్వాత చాలామందితో మాట్లాడిన తర్వాత చేసిన వార్త. ప్లీజ్ సబ్స్క్రైబ్.